చాలా వరకు నా శ్రేణుల నుంచి వ్యతిరేకత లభించింది. ఆ సందర్భంలో నేను గట్టిగా అడగడంతో, నిక్కచ్చిగా అడగడంతో నన్ను నామినేషన్ విత్డ్రా చేసుకోమన్నారు. పార్టీతో కలిసి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలన్నారు. ఈ క్రమంలో నేను కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ యొక్క సంక్షేమం కోసమే నేను పనిచేయబోతున్నాను కాబట్టి అందుకే ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత విరమణ చేసుకున్న తర్వాత మొన్న 10 రోజుల వరకు కూడా 9 తారీఖు మొన్న 9 రోజుల వరకు కూడా 10 రోజుల వరకు కూడా ఎటువంటి పిలుపు లేకపోవడం, మేము వెళ్ళడానికి కలవడానికి ప్రయత్నం చేసినా కానీ మాకు కలవకుండా, మాకు ఎటువంటి సమయం ఇవ్వకుండా కాలయాపన చేస్తూ సైలెంట్గా ఉండడం వల్ల ఈ పట్టభద్రుల ఎన్నికల్లో నేను బరిలో ఎంత సీరియస్గా ఉన్నానో అదే సీరియస్గా నేను కొనసాగాలనుకున్నాను. కాబట్టి ఈ క్రమంలో నేను అడగడంతో మా యొక్క డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి అడగడంలో భాగంగా మేము సంప్రదిస్తే మాకు ఎటువంటి ఆన్సర్ దొరకకపోవడం, పట్టించుకోకపోవడం జరిగింది. కాబట్టి నేను మొన్నటి నుంచి నిర్ణయం తీసుకొని ఈ యొక్క విషయాన్ని సమాజానికి తెలియపరచాలి. సమాజంలో చాలామంది నా కోసము నన్ను గెలిపించాలనే ఉద్దేశంతో చాలా శ్రేణులు ఒక టీములుగా డివైడ్ అయ్యి వాళ్ళు పనిచేసినందుకు వారికి నేను క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నేను ఒక పార్టీలో చేరానని, ఆ పార్టీలో చేరడము ప్యాకేజీలకు, పైసలకు, పదవులకు అమ్ముకుపోయాననే ఒక అపనమ్మకము ఆవరించి ఉన్నది. కాబట్టి అటువంటిది ఏమీ లేదన్న విషయం నేను తెలియపరచాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ విషయం తెలియపరచాలి, సమాజానికి ఖచ్చితంగా తెలియాలి. నా యొక్క మద్దతు ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీకి. నేను గెలిపించడానికి కూడా మేము సుముఖంగా లేము, మా శ్రేణులు కూడా లేవు. ఎందుకంటే అక్కడ పార్టీ మ్యాండేట్ తీసుకొని పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి నరేందర్ రెడ్డికి మంచి పేరు లేదు. అతను ఫీజుల రూపంలో కానీ, సంక్షేమం రూపంలో కానీ, ప్రజలకు సేవ చేసే విషయంలో కానీ వ్యతిరేకత ఉన్నది. కాబట్టి అటువంటి వ్యక్తికి ఎవరు కూడా ప్రజలు సుముఖంగా లేరు. ప్రతి గ్రాడ్యుయేట్ కూడా వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి వాళ్ళతో పాటు మేము కూడా వ్యతిరేకంగా ఉన్నట్టుగానే మేము చెప్పక తప్పదు. ఎందుకంటే పార్టీ క్యాండిడేట్ సరిగా లేనప్పుడు పార్టీ కూడా చేసి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే సమాజం మంచి కోరుకుంటున్నప్పుడు ఆ సమాజానికి మేలు చేయాలనుకుంటున్నటువంటి మాకు కూడా మంచి చేయాలన్న ఆలోచన ఉంటుంది. కాబట్టి నాకు పార్టీకి ఎటువంటి సంబంధం లేదన్న విషయం తెలియపరచడం, మేము పార్టీ చేరానన్న విషయం, పార్టీలో చేరి ఏదో ప్రలోభాలు లొంగానన్న విషయం కూడా అబద్ధం అన్న విషయం కూడా నేను మీ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా నేను సమాజానికి తెలియపరుస్తున్నాను. అందులో భాగంగా నీ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో ఎవరైతే బరిలో ఉన్నారో, ఎవరైతే అరువులో, ఎవరైతే సమాజంలో అట్టడుగు వర్గాలు ఉన్నారో, ఎవరైతే అధికారానికి, ప్రాతినిధ్య రాజకీయాలకు దూరంగా ఉన్నారో అటువంటి వారికి మా యొక్క మద్దతు ఉంటుంది, మా యొక్క శ్రేణుల యొక్క తోడ్పాటు ఉంటుంది, ప్రోత్సాహం ఉంటుంది అన్న విషయం కూడా నేను మీడియా ముఖంగా నేను తెలియపరుస్తున్నాను. ఈ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించి ఖచ్చితంగా ఈ విషయాన్ని సమాజంలో తీసుకుపోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మేనిఫెస్టో పాయింట్లో ముఖ్యమైనటువంటి మేనిఫెస్టో పాయింట్ ఒకటి ఏంటంటే, పట్టభద్రులకు ఒక ఎమ్మెల్సీ కాన్స్టిట్యూన్స్ ఉన్నట్టుగానే, టీచర్స్కి కూడా ఒక ఎమ్మెల్సీ కాన్స్టిట్యూన్స్ ఉన్నట్టుగానే జర్నలిజం కూడా ఒక ఎమ్మెల్సీ కాన్స్టిట్యూన్స్ ఉండాలని చెప్పి నాకు విస్తృతంగా నేను నా యొక్క మేనిఫెస్టోలో నేను వెల్లడించుకుంటూ తిరిగాను. ఎందుకంటే ఆ సాధారణ విషయాల మీద పట్టున్నటువంటి సంస్థ, ఆ సాధారణ అంశాల మీద నాలెడ్జ్ ఉన్నటువంటి సంస్థ. కాబట్టి అటువంటి వారికి చట్టసభలో స్థానం ఉంటే ఖచ్చితంగా చట్టంలో, అదేవిధంగా సమాజంలో, వ్యవస్థలో మార్పడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇట్లా ఎన్నో విషయాల పట్ల ఒక అవగాహనతో సమాజంలో, వ్యవస్థలో మార్పు రావాలని ఓ 50 మేనిఫెస్టో పాయింట్ని తయారు చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా నేను ప్రచారంలో భాగంగా వెల్లడించడం కూడా జరిగింది. అందుకే ఈ విషయంలో నాకు కాంగ్రెస్ పార్టీకి ఏ సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీని లో భాగంగా మ్యాండేట్పై పనిచేస్తున్న నరేందర్ రెడ్డిని ఓడించమని నేను మా శ్రేణులకు చెప్పడం జరుగుతున్నది. కాబట్టి ఏంటంటే సమాజం అంతా కూడా గ్రహించాలి. ప్రతి ఒక్కరు వ్యతిరేకత ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ వ్యతిరేకతను మౌత్యాక్ రూపంలో తీసుకుపోయి ఖచ్చితంగా ఆ క్యాండిడేట్ను ఓడించాలని కూడా నేను తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ.